జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. ఈరోజు మనం శ్రీ ఆదిశక్తి పూజ చేసుకుంటున్నాము. మీలో ఉన్న కుండలినియే ఆదిశక్తి యొక్క ప్రతిబింబం. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు మనం చేసే ఆదిశక్తి పూజయే ఆది కుండలిని పూజ. ఈ విశ్వంలోనే కాదు, మిగతా లోకాలన్నింటిలోనూ సృష్టించబడినదంతా శ్రీ ఆదిశక్తి కార్యము ద్వారానే అని మీరు అర్థం చేసుకోవాలి. భగవంతుడనేవాడు ఒక్కడే అని చాలామంది విశ్వసిస్తారు. అది వాస్తవమే. భగవంతుడు ఒక్కడే. ఆయనే సర్వాంతర్యామి. సర్వశక్తులు ఆయన స్వంతం. ఆ శక్తులను ఆయన మరొకరికి దారిపోసి వారి ద్వారా తన శక్తులను బహిర్గతపరుచుకోగలడు. అందుచేత ప్రప్రథమంగా ఆయన ఆదిశక్తి అనే శక్తిని సృష్టించవలసి వచ్చింది. భగవంతుడైన సదాశివుడు అలా ఆదిశక్తిని సృష్టించినప్పుడు ఒక నాదం అంటే శబ్దం బహిర్గతమయ్యింది. అదే మనం చెప్పుకునే ఓంకారం. అదే ఆది శబ్దం. ఆ శబ్దం ద్వారానే ఈ మూడు శక్తులు బహిర్గతమయ్యాయి. ఆ ఊ ఓంల కలయికయే ఓం. భగవంతుని యొక్క ఇచ్ఛాశక్తి పరిపూర్ణ స్వరూపమే ఆదిశక్తి. సర్వేశ్వరుని యొక్క ఈ ఇచ్ఛాశక్తి ఆయనలోని కరుణ ద్వారా ఆయన యొక్క ప్రతిబింబంగా అభివ్యక్తీకరింపబడింది. భగవంతుడు తన ఏకాంతంతో అలిసిపోయి తన ఇచ్ఛాశక్తిని వ్యక్తీకరింపచేసుకోవడానికి తనకు తోడుగా తన ప్రతిబింబాన్ని సృష్టించుకోవాలని అనుకుని ఉంటాడు. ఆ విధంగా భగవంతునిలోని పరమ చైతన్య శక్తి ఆయన నుండి వేరు చేయబడింది. అదియే ఆయన యొక్క ప్రేమ శక్తి. సృష్టి రచన చేయాలనే ఆయన సంకల్ప శక్తే ఆదిశక్తి. సంస్కృతంలో దానిని చిద్విలాస అని అన్నారు. అదే ఆనందం, ఆదిశక్తి యొక్క పరమానందం. చిత్ అంటే చిత్తము. చిత్తానికి తనకంటూ ఒక ఆనందం ఉంటుంది. తనలోని సచ్చిదానందాన్ని వ్యక్తీకరించుకోవడానికే ఈ లోకాలన్నీ ఆదిశక్తి ద్వారా భగవంతుడు సృష్టించాడు. ఆమె భూమాతను సృష్టించింది. ఆమెయే ప్రకృతినంతా సృష్టించింది. జంతువులను సృష్టించింది. మానవులను సృష్టించింది. మరియు సహజ యోగులను సృష్టించింది. ఈ విధంగా సృష్టి యావత్తూ సృష్టింపబడింది. అయితే ఇప్పుడు మీలో ఎవరైనా అడగవచ్చు, భగవంతుడు మనిషిని డైరెక్టుగానే సృష్టించవచ్చు కదా అని. మిగతా జంతువుల కంటే గొప్పవైన వాటిగా మానవులను తయారు చేయాలనే ఉద్దేశ్యంతో భగవంతుడు ఈ విషయం ఎవరికీ తెలియచేయలేదు. అయితే ఆదిశక్తి ఒక తల్లి అవడం వలన తల్లిగా ఆమె అందుకు భిన్నంగా అభిలషించింది. ఆమె మానవుణ్ణి భగవంతుని దర్పణంగా అంటే ప్రతిబింబంగా సృష్టించి అతనిలో భగవంతుని ప్రతిబింబాన్ని చూడాలని, భగవంతుని ముఖారవిందాన్ని ఆ అద్దంలో చూడాలని, భగవంతుని గుణగణాలను అతనిలో చూడాలని ఆకాంక్షించింది. అందుచేత మానవ సృష్టికి అంత సుదీర్ఘ పరిణామక్రమ సమయాన్ని తీసుకోవలసి వచ్చింది. మనిషి అలా సృష్టి జీవన పరిణామక్రమంలో సృష్టింపబడడానికి కారణం వారు ఈ విషయం తెలుసుకోవాలని. మనం ఎక్కడి నుండో ఊడిపడలేదని, ప్రకృతి సిద్ధంగా వెలువడ్డామని తెలుసుకోవాలి. ఆఖరికి ప్రకృతి కూడా తాను భూమాత నుండి సృష్టింపబడ్డానని తెలుసుకోవాలి. భూమాతకు కూడా తనలో కుండలిని శక్తి ఉంది. భూమాత కేవలం ఒక నిర్జీవమైన నేల కాదు. ఆమెకు అన్నీ తెలుసు. ఆమె ఆలోచించగలదు. ఆమె అర్థం చేసుకోగలదు. మరియు ఆమె క్రమబద్ధీకరించగలదు.
మీరు ప్రకృతిని చూస్తే ఎలా ప్రతి చెట్టు ఒక నిర్ణీత పరిధిలో పెరుగుతుందో, ప్రతి చెట్టుకి ఏ రకానికి చెందిన పండు ఆ రకమైన చెట్టుకి ఎలా కాస్తుందో, ఇవన్నీ ఒక నిర్ణీత పద్ధతిలోనే ఎలా జరుగుతున్నాయో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వీటన్నింటినీ ఎవరు నియంత్రిస్తున్నారు? ఒకవేళ ఈ భూగ్రహం ఎప్పుడూ తిరుగుతున్న వేగం కంటే ఏమాత్రం ఎక్కువ వేగంగా తిరిగినా మనం ఈ భూమిపై జన్మించేవారం కాదు. ఒకవేళ ఇంతకంటే తక్కువ వేగంతో తిరుగుతూ ఉన్నా ఈ కార్యం జరిగేది కాదు. చూడండి, ఈ సృష్టి రచన అంతా ఎంత ప్రణాళికాబద్ధంగా చేయబడిందో. ఆ ప్రణాళిక ఎంత సుందరంగా రచన చేయబడిందంటే, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండడం వలన మనకు వివిధ ఋతువులు ఏర్పడుతున్నాయి. అందుచేతనే ఆదిశక్తి యొక్క పరమ చైతన్య శక్తిని రితంభర ప్రజ్ఞ అని పిలుస్తారు. ఈ యొక్క పరమేశ్వర శక్తియే అన్ని జీవకార్యాలను, సమస్త నిర్వహణను మరియు సమస్త సృష్టిని నిర్వహిస్తుంది. ఈ మానవ అహంకారంతో మనమేదో సృష్టించగలమని మనం అనుకుంటాము, కానీ మనం ఏమీ సృష్టించలేము. మిగతా వేటిని కాదు కదా, కనీసం ఒక చిన్న ధూళి కణాన్ని కూడా సృష్టించలేము. పరమ చైతన్యం ద్వారా సృష్టింపబడిన దేనినైనా మనం కలపవచ్చు. అలా కలిపి మరొక దానిని తయారు చేయవచ్చు. కానీ అలాగ సృష్టించడం అనేది మన శక్తికి అందనిది. మనము దేనిని సృష్టించలేము. అయితే కేవలం మిథ్యను మాత్రం సృష్టించగలం అని చెప్పగలం. ఉదాహరణకు, బంగారంతో చేసిన నగ ఉందనుకోండి, నగగా రూపొందినా కూడా అది బంగారమే. అలాగే కలపతో దేనిని తయారు చేసినప్పటికీ అది కలపే. అన్నింటికీ ఇదే సిద్ధాంతం. అందుచేత మీ జన్మ ఏదైనప్పటికీ, మీ జన్మించిన దేశం ఏదైనప్పటికీ, మీ యొక్క సాంప్రదాయం ఏదైనప్పటికీ మీరంతా మానవులే. మీరందరూ ఒకలాగే నవ్వుతారు, ఒకలాగే చిరునవ్వులు చిందిస్తారు, ఒకలాగే ఏడుస్తారు. ఇంతవరకు ఎవరు చేతులతో ఏడవడం కానీ, వాళ్ళ చేతివేళ్ల నుండి కన్నీళ్లు రావటం కానీ నేను చూడలేదు. ఆ విధంగా మనమందరం కూడా జీవితంలోని కొన్ని సాధారణ సూత్రాలకు కట్టుబడి ఉన్నామనే విషయాన్ని గ్రహించాలి. మన అందరినీ ఆదిశక్తి యొక్క శక్తి ద్వారా సమిష్టిగా అనుసంధానించేది కుండలినీయే. మనుషులందరిలో కూడా కుండలినీ శక్తి ఉంది. అంతేకాదు, జంతువులలో కూడా ఉంది. కానీ వాటిలో అంతగా అభివృద్ధి చెందలేదు. మనం జాగృతి చేయగలిగేటంత పూర్తి స్థాయిలో అది అభివృద్ధి చెందలేదు. అయితే కేవలం మానవులలో మాత్రమే దైవశక్తిగా అనుసంధానకర్తగా పరిణామం చెందింది. మనలో ఉన్న ఆ భగవంతుని శక్తియే ఆది కుండలిని యొక్క ప్రతిబింబంగా ఈ కలియుగంలో సునాయాసంగా ఉత్థానపరచడానికి మానవులలో నిక్షిప్తపరచబడింది. వారు ఏ ప్రాంతానికి చెందినవారైనా, ఏ దేశానికి చెందినవారైనా, ఏ వర్ణంలో ఉన్నా సరే ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఎందుచేతనంటే వారందరిలో కూడా కుండలిని శక్తి ఉంది కాబట్టి. అలాగే ఎంతోమంది మీకులాగే ఆత్మ సాక్షాత్కారం పొందినవారు, జాగృతి పరచబడినవారు, ప్రకాశింపబడుతున్నవారు కూడా ఉన్నారు. అందుచేత ఇదంతా కూడా ఆదిమాత, ఆదిశక్తి యొక్క చిత్ ఆనందమని, ఆమె యొక్క లీల అని తెలుసుకోవాలి. అలాగా మీరు ఆ స్థితికి చేరుకున్నప్పుడు, ఆధ్యాత్మికతలో బాగా ఎదిగినప్పుడు మీలో ఏం జరుగుతుంది? మన అనుభూతి ఏమిటి? అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? ఇవన్నీ మీకు తరచుగా ఎదురయ్యే ప్రశ్నలు. మీరు ఇంకా అలా ప్రశ్నలు అడుగుతున్నారనుకోండి, దానర్థం మీరింకా అందులో లేరని. ఎందుచేతనంటే మీరు ఆ ఆనంద స్థితిలో ఉంటే కనుక మీరు ఎటువంటి ప్రశ్నలు అడగరు. ఇక రెండవ విషయానికి వస్తే, మీకు జరిగేదేమిటంటే మీరు కేవలం ఉనికిలోనే ఉంటారు.
అటువంటి ఉనికిలో మీరు స్థిరపడినప్పుడు భగవంతుని యొక్క లక్షణాలు మీలో ప్రతిబింబిస్తాయి. ఇటువంటి దైవికమైన స్వభావం ఈ రోజే కాదు, ఇంతకు ముందు నుంచి వ్యక్తీకరించబడింది. ప్రతి మతంలోనూ ఇటువంటి దైవికమైన స్వభావం కలవారు ఉండేవారు. ఉదాహరణకు 3 లేక 4,000 సంవత్సరాల క్రితమే కొలంబియా దేశంలో కుండలిని గురించి వారికి తెలిసినట్లు అక్కడ స్థాపించబడిన విగ్రహాలలో ఉన్న కుండలిని మరియు కుంభం యొక్క ఆనవాళ్లను చూస్తే నాకు అర్థమయ్యింది. అక్కడ చూసిన ప్రతి విగ్రహంలో కూడా కుండలిని శక్తి 3.5 చుట్లు చుట్టుకుని ఉన్నట్లుగా వ్యక్తీకరించబడింది. అటువంటి కుండలినియే మనలో కూడా ఉన్నట్లుగా మీకు నిర్ధారణ అయ్యింది. అటువంటి శక్తి మనలో ఉన్నట్లుగా మీకు ఇప్పుడు అర్థమయ్యింది. మన ఆధ్యాత్మిక ఉన్నతిలో ఒకవేళ మధ్య మార్గం దారి మళ్ళితే ఏమవుతుందో మీకు తెలుసు కదా. ఈ ఆదిశక్తి యొక్క వ్యక్తీకరణయే కుండలిని శక్తి. మీలో ఏమి కొరవడిందో, మీలో ఏ లోపం ఉందో, మీలో ఏ సమస్య ఉందో అనేది మీ యొక్క చేతి వేళ్ల కొనల మీద కుండలిని శక్తి ద్వారా మీరు గ్రహించగలరు. అందుచేత ఇప్పుడు మనం ఆధ్యాత్మిక వికాసం చెందిన వ్యక్తులమైనప్పుడు మీరు యోగులవుతారు. ఇతరుల కంటే ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఇప్పుడు మీరు భగవంతుని చైతన్య తరంగాల అనుభూతిని కలిగి ఉన్నారు. అయితే మనం ఈ విషయాన్ని మానసికంగానే కాకుండా హృదయపూర్వకంగా పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఈ యొక్క దైవికమైన వైబ్రేషన్స్ ద్వారా మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఏమిటి, మనలో సమస్యలు ఎక్కడ ఉన్నాయి అనే వాటిని భగవంతుడు మనకు తెలియచేస్తాడు. మీరెక్కడికి వెళ్ళినా ఆ వైబ్రేషన్స్ మీకు తెలియచేస్తాయి. ఉదాహరణకు కొంతమంది జెరూసలేం సందర్శించినప్పుడు, అంటే క్రైస్తవుల పుణ్యస్థలం సందర్శించినప్పుడు వారిలా అన్నారు, శ్రీ మాతాజీ ఈ ప్రదేశమంతా ఆధ్యాత్మిక చైతన్య తరంగాలతో చైతన్యపరచబడింది అని అన్నారు. ఒకతను అలాగే శ్రీ మాతాజీ జన్మించిన స్థానాన్ని కనుగొనడం అంత కష్టమైన పనేమీ కాదు, వైబ్రేషన్స్ ద్వారా తెలుసుకుంటాను అని అనుకుని చింద్వారా స్టేషన్లో దిగాడు. ప్లాట్ఫామ్ మీదకు దిగగానే అక్కడి నుండి అతనికి వైబ్రేషన్స్ వెల్లువ రావడం మొదలయ్యింది. ఇక్కడే చైతన్య తరంగాలు మొదలయ్యాయి. ఇలా అయితే శ్రీ మాతాజీ ఇల్లు చేరడం ఎలాగా, శ్రీ మాతాజీ జన్మస్థలం ఎలా కనుక్కోవాలి అని అక్కడే కూర్చుని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తుంటే పైన ఒక నక్షత్రం కనపడింది. అదే శుక్రగ్రహం. దానిని అనుసరిస్తూ వెళ్ళి అక్కడ అడిగి శ్రీ మాతాజీ యొక్క ఇల్లు కనుక్కున్నాడు. కాబట్టి ప్రతి కార్యము, ప్రతి ప్రణాళిక ఏదో ఆషామాషీగా చేసింది కాదు. మీరు ఏ చెట్టుకేసి అయినా చూడండి, ప్రతి చెట్టుకి కొన్ని ఆకులు ఉంటాయి. ప్రతి ఆకు కూడా సూర్యరశ్మిని గ్రహించగలిగే అమరికతో ఉంటుంది. ప్రకృతిలో మీరు చూస్తే ప్రతిదీ కూడా ఎంతో శ్రావ్యంగా, ఎంతో సుందరంగా ఉంటుంది. అటువంటి ప్రకృతిని పాడు చేసేవారం మనమే. మనం ఆ ప్రకృతి నుండే జన్మించాము. అందుకని మనం దానిని గౌరవించాలని అర్థం చేసుకోవాలి. మానవ జన్మ ఎలాగ ప్రారంభమయ్యింది అనే విషయాన్ని నేను ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పాను. ఈ పరిణామ క్రమంలో వివిధ రకాలైన రసాయనిక మూలకాలతో మానవుడు తయారు చేయబడ్డాడు. అందులోని కార్బన్ మూలకము భూమాత నుండి తయారు చేయబడింది. ఈ విషయాలలో మనకొక గొప్ప బాధ్యత ఉన్నదని మనం తెలుసుకోవాలి. ఈ యొక్క మొత్తం కార్యక్రమం పూర్తి కావడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మీరందరూ కూడా ఆత్మస్వరూపులుగా మారిన స్థితికి వచ్చారు. మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు. ఇది చాలా పెద్ద విషయం.
సృష్టి పరిణామ క్రమంలో ఇది అతి పెద్ద అడుగు. ఈ పరిణామ క్రమం చాలా చాలా కాలం క్రిందటే మొదలయ్యింది. అందువలన మీరు ఆదిశక్తిని మరియు ఆది కుండలినిని ఆరాధించడం చాలా ముఖ్యమని నేనంటాను. ఈ మూలాలను తెలుసుకోకుండా మీరు ఎలా యోగిగా మారారో తెలుసుకోలేరు. మీలో ఇన్ని శక్తి కేంద్రాలు ఉన్నాయని మీ అంతగా మీరు తెలుసుకున్నప్పుడు ఈ శక్తి కేంద్రాలను కుండలిని ఉత్థానం ద్వారా జాగృతం చేసుకోవాలి. అప్పుడు మీలోని కుండలిని మీ చేతివేళ్ల కొనల ద్వారా మీ స్వీయ అనుభూతిలోకి వస్తుంది. మీరు ఈ జ్ఞానంతో సంపూర్ణంగా గుర్తింపు పొందనంత వరకు మీరు పరిపక్వత చెందే మార్గం నుండి పక్కదారి పట్టే అవకాశం ఉంది. నేను చాలా మందిని చూశాను. వారు సహజ యోగంలోకి రాగానే మిడిమిడి జ్ఞానంతో ఉన్న సహజ యోగులను కలవడం జరుగుతుంది. అయితే వారు మానసిక స్థాయిలో అదలా ఎందుకు జరుగుతుంది, ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అని వాదులాడుతూ ఉంటారు. ఆయన సహజయోగి అయ్యి ఉండి కూడా అలా ఎందుకు ప్రవర్తిస్తాడు? భగవంతుని ఈ శక్తిని పరిపరి విధాలుగా అన్వయించేవారు ఎంతో మంది ఉంటారు. నేను మొదట్లోనే చెప్పినట్లుగా భగవంతుడు ఏకాంతాన్ని అనుభవిస్తుండడం వలననే ఆయన ఆదిశక్తిని సృష్టించాడు. ఆమె ద్వారానే ఈ విశ్వమంతా సృష్టింపబడింది. అయితే మీరు భగవంతుణ్ణి అన్వేషిస్తున్నట్లే భగవంతుడు కూడా మీకోసం అన్వేషిస్తున్నాడు. భగవంతుని ఉనికిని గురించిన ఈ చిన్న సత్యాన్ని మీరు గుర్తించగలిగినట్లయితే భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఇది సత్యం. ఆ జ్ఞానమే మీకు బుద్ధిని కలిగిస్తుంది, వివేకాన్ని కలిగిస్తుంది. అంతేకాక మీలో ఉన్న అన్నింటినీ అదే ప్రసాదించింది. మాకు లభించినదంతా మీ కృప వలననే అని మీరు కీర్తిస్తున్నట్లుగా మీలో ఉన్నదంతా కూడా మీలోనే ఉన్న కుండలిని మాత ప్రసాదించినదే. అందుచేత కుండలిని మాతను సంతోషంగా ఉంచడం, సంతృప్తిగా ఉంచడము అత్యంత ఆవశ్యకమైనదని గ్రహించడం చాలా అవసరం. ఏమి చేస్తే ఆమె సంతోషిస్తుందో మీరు ఆలోచించాలి. నేను ఇదివరలో చెప్పినట్లుగా ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తికి భగవంతునికి ఒక అవినాభావ సంబంధం ఉంది. మీరు సంతోషంగా ఉంటే భగవంతుడు కూడా ఆనందంగా ఉంటాడు. మరొక విధంగా చెప్పాలంటే భగవంతుడు మిమ్మల్ని సంతోషపెట్టినప్పుడు మీరు ఆనందంగా ఉంటారు. అదే భగవంతునికి ఆనందాన్ని ఇస్తుంది. ఆ బంధం అంత గొప్పది, అంత దగ్గరది. సూర్యుడు సూర్యకాంతి మరియు చంద్రుడు చంద్రుని కాంతి లాంటిది. అది దృఢంగా నాటుకుపోయింది. అది ఎంతగా నాటుకుపోయిందంటే మిమ్మల్ని మీ యొక్క పురోగతిని నియంత్రించగలిగిన శక్తిని ఆ అనుబంధం ప్రసాదిస్తుంది. అందుకే మీరు సంపూర్ణ శరణాగతులు కావాలని వివిధ రీతులలో అభివర్ణించబడింది. శరణాగతి అంటే భయం ద్వారా వచ్చేది కాదు. ఎవరైనా చంపడానికి కత్తి పట్టుకుని వస్తే సరే అయితే నువ్వు లొంగిపో అంటే మీరు వారికి శరణాగతులు అవ్వవచ్చు. అయితే ఆ మనిషి మాయమైపోగానే మీరు ఇంకో కత్తి పట్టుకుని నరకడానికి సిద్ధమవుతారు. ఇటువంటి శరణాగతికి అర్థం లేదు. అదెలాంటి శరణాగతి అంటే అది మీ మీద బలవంతంగా రుద్దబడింది. అలాంటి శరణాగతులన్నీ కూడా సమస్యలను తెచ్చిపెడతాయి. ఎందుచేతనంటే అవన్నీ ప్రతిస్పందనతో కూడినవి. అయితే మీరు భగవంతునికి శరణాగతులైతే ఆ ఆనందం ఎంతో మధురంగా ఉంటుంది. అంటే ఉప్పుని సముద్రంలో వేస్తే అది నీళ్లల్లో దానికదే ఎలా కలిసిపోతుందో అలాగన్నమాట. అటువంటి కరిగిపోయే గుణం ఎంతో ఆనందాన్నిస్తుంది.
మీరు భగవంతునితో ఏకమై ఉన్నారని ఎప్పుడైతే మీలో మీరు అనుభూతి చెందుతారో అప్పుడు ఆ భగవత్ సాగరంలో మీరు కలిసిపోతారు. అప్పుడు మీకు అత్యంత ప్రేమ మరియు కరుణ తప్ప మరే రూపము ఉండదు. దాని పర్యవసానమే అమితానందం. శ్రీ మాతాజీ, ఎవరినైనా క్షమించడం చాలా కష్టమైన పని అని కొందరు చెబుతుంటారు. కానీ అలాగా ఎవరినైనా క్షమించకపోవడం అనేది చాలా దారుణం. ఇతరులను మన్నించడం అనేది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మీరు ఇతరులను క్షమిస్తారో అప్పుడు భగవంతుడు ఆ బాధ్యతను స్వీకరిస్తాడు. భగవంతుడు మీ బాగోగులు చూసుకుంటాడు. మిమ్మల్ని ఎవరూ ఎటువంటి ఇబ్బందికి గురి చేయరు. అయితే మొట్టమొదటగా మీరు భగవంతునికి శరణాగతులు అవ్వాలి. క్షమించడం అంటే అదే. ఎవరినైనా శిక్షించాలని కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని కానీ మీరు అనుకోవద్దు. ఆ కార్యాన్ని భగవంతుడే తీసుకుని ఏది అవసరమో అది ఆయనే చేస్తాడు. ఆయన కార్యం ఎలా పనిచేస్తుందో చూడముచ్చటగా చూడతగ్గదిగా ఉంటుంది. ఈ భగవంతుని యొక్క ఆదిశక్తి యొక్క శక్తిని గురించిన వర్ణన ప్రతి మతంలోనూ ఉంది. ఉదాహరణకు ఇస్లాం మతంలో దానిని రూహ్ అని, బైబిల్లో సర్వవ్యాపక శక్తి అని అంటారు. దానినే అలక్ నిరంజన అని అంటారు. అంటే అలక్ అంటే అదృశ్యంగా ఉన్నది, కళ్ళకు కనపడనిది. నిరంజన అంటే బంధాలకు అతీతమైనది. భగవంతుని యొక్క శక్తిని వర్ణించడానికి ఇలాంటి పదాలను ఉపయోగించారు. ఎంతోమంది దానిని గురించి విన్నారు. ఎంతోమంది దానిని గురించి పాటలుగా పాడారు. అయితే దురదృష్టవశాత్తు కేవలం కొద్దిమంది మాత్రమే దానిని అనుభూతి చెందారు. అలా అనుభూతి చెందిన వారు ఆ అనుభూతిని ఇతరులకు ఎలా పంచాలో వారికి తెలియలేదు. ఇతరులకు ఆ అనుభూతిని ఎలా ఇవ్వాలో వారికి తెలియదు. అందుచేత దానిని గురించి వారేమి మాట్లాడినా అదొక కట్టుకథలాగా, ఒక అర్థం పర్థం లేని దానిలాగా అనిపించేది. అటువంటి శక్తి ఒకటి వాస్తవంగా ఉందని వారు నమ్మలేదు, ఊహించలేదు. అదృష్టవశాత్తు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలిసిన వాస్తవం ఏమిటంటే మీరందరూ అటువంటి దైవశక్తి ఉన్నట్లుగా అనుభూతి చెందడం అనేది సత్యం అని. మీలో అంతర్గతంగా ఉన్న శక్తిని మీరు స్వయంగా అనుభూతి చెందారు కాబట్టి ఈ శక్తి ఉందని మీరు నమ్ముతారు. మీరెంతో ఆనందిస్తారు. ఇతరులు మీకు నిజం చెబుతున్నారా లేదా అనే విషయాన్ని మీరు తెలుసుకోగలరు. ఎందుచేతనంటే వైబ్రేషన్స్ ద్వారా మీకు అది బోధపడుతుంది. ఈరోజు ఆదిశక్తియే తన శక్తి ద్వారా ఈ వాస్తవాన్ని మీకు తెలియజేస్తుందని చెప్పగలను. ఉదాహరణకు, మీకు ఎవరైనా హాని తలపెట్టారనుకుందాం. మీరిలా అనవచ్చు, శ్రీ మాతాజీ, అటువంటి వ్యక్తిని మీరు క్షమిస్తే అది సరైనది కాదు. ఎందుచేతనంటే అతను ఖచ్చితంగా నాకు బాధ కలిగించాడు. ఇప్పుడు నేను అతన్ని క్షమించి ఊరుకుంటే దానర్థం అతను నన్నేమీ చెయ్యలేదని కదా. అటువంటి వాదన సామాన్యమే. అయితే చూడండి, మీరు ఆశ్చర్యపోవలసినదేమిటంటే మీరు అతన్ని క్షమిస్తున్నారు. ఎందుకంటే మీరు క్షమించినా క్షమించకపోయినా మీరు చేయగలిగింది ఏమీ లేదు. అదే సత్యం. అందుచేత కనికరించి మీరు ఆ వ్యక్తిని క్షమించగలిగితే ఆ కనికరమే సత్యమవుతుంది. ఆ కారుణ్యమే మనకు సత్యాన్ని బోధిస్తుంది. మీకు తెలిసిన పరిపూర్ణమైన ఆ యొక్క సత్యమే దైవశక్తి యొక్క కరుణ. ఒక్కొక్కసారి కొంతమంది ఇలా చెబుతూ ఉంటారు, శ్రీ మాతాజీ, మేము వైబ్రేషన్స్ చూసుకున్నాము, ఇలా జరుగుతుందని అనుకున్నాము, కానీ అలా జరగలేదు అని అంటుంటారు. దాని వలన వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. జరిగిందేదో జరిగిపోయింది, పర్వాలేదు. మీరు వైబ్రేషన్స్ను అనుభూతి చెందారు.
మీరు వైబ్రేషన్స్ను అడిగారు, దాని ప్రకారమే మీరు పనిచేస్తారు, అంతే. అది మీరు అనుకున్న విధంగా జరిగిందా లేదా అనేది వేరే విషయం. ఎందుచేతనంటే అది అలా జరగవలసి ఉంది. ఏదో నాటకం జరుగుతుంది. అదొక చిద్విలాసం, భగవంతుని యొక్క చిత్ ఆనందం, అంతే. భగవంతుని లీల అలా జరుగుతుంది. మీరు ఆ భగవంతుని లీలను చూస్తూ ఉంటే మీరేమీ ఆందోళన చెందరు. అదంతా ఒక నాటకం. ఆ పరమ చైతన్యం ఎలా పనిచేస్తోంది, అది ఎలా నిర్వహిస్తోంది, అది మీ తలనొప్పి కాదు. మీరు కేవలం భగవంతుని లీల ఎలా పనిచేస్తుందో అనేది చూస్తూ ఉండటమే. మీరందరూ కూడా భగవంతుని యొక్క జరిగిన అద్భుతాలను అంటే మిరాకిల్స్ చూశారు, ఇంకా చూస్తున్నారు. మీరు అంటూ ఉంటారు, శ్రీ మాతాజీ ఇలా మిరాకిల్ జరిగింది, అలా మిరాకిల్ జరిగింది అని. అవును, నాకు తెలుసు. అవన్నీ భగవంతుడు చిత్రించే అద్భుతాలు. అయినప్పటికీ భగవంతుని పట్ల మనకున్న నమ్మకం అనుకున్నంత పరిపక్వత చెందిన విశ్వాసం కాదు. మీలో అటువంటి ప్రకాశించే విశ్వాసం ఉన్నప్పుడు మీ జీవితంలో ప్రధానమైన వాటి గురించి మీరు చింతించనవసరం లేదు. అది అలా జరిగితే మంచిదే, జరగకపోయినా మంచిదే. మీరు ఆత్మ సాక్షాత్కారులైనంత మాత్రాన ప్రపంచమంతా మీ పాదాలపై పడుతుందని మీరు భావించకూడదు. ఇదంతా ఒక జగన్నాటకం. అదంతా ఆదిశక్తి చిత్తం యొక్క మనోహరమైన ఆనందం. మీరు ఒక సాక్షిభూత స్థితిలో ఉన్నట్లయితే, ఈ మొత్తాన్నంతా సాక్షి స్థితిలో చూడగలిగినట్లయితే అప్పుడు ఏమి జరుగుతుంది? మీరు ఆధ్యాత్మికంగా భగవంతునికి చేరువ అవుతారు. ఆ భగవంతుని శక్తిలో లీనమైపోతారు. అలా లీనమైపోవడం అనేది జరగాలి. ఆదిశక్తి పూజకి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుచేతనంటే ఆ రోజు అలాగ తీర్మానం తీసుకోవలసి వచ్చింది. సాక్షాత్తు ఆదిశక్తియే ఈ అవతారం తీసుకుని ఉండకపోతే ఈ కార్యమంతా నిర్వహింపబడేది కాదు. మానవులలోని అన్ని కోణాలలోనూ మరియు అన్ని స్వభావాలను గుర్తించి దానికి తగ్గట్లుగా చేయవలసిన కార్యం ఇది. ఆ భగవంతుని అవతారం ఎలా ఉండవలసి వచ్చిందంటే, మానవులను కేవలం అతని శారీరక, మానసిక, భావోద్వేగ లేక వారిలోని ప్రత్యేకమైన భావజాలాలనే కాకుండా అతని వ్యక్తిత్వాలని కూడా పరిపూర్ణంగా పరిగణలోనికి తీసుకోవలసి వచ్చింది. అంతర్గతంగా మానవులందరూ ఒకలాగే ఉంటారు. వారిలో కొందరు సున్నితంగా, వాస్తవంగా సత్యాన్వేషకులై ఉంటారు. కొందరిలో ఆ సత్యాన్వేషణ నిజాయితీగా ఉండదు. కొందరిలో అయితే అసలు ఆ సత్యాన్వేషణే ఉండదు. అయితే మీకు ఈ సత్యాన్వేషణ కూడా శ్రీ ఆదిశక్తియే ప్రసాదిస్తుంది. జంతు పరిణామ క్రమంలో ఒక చేప తన తల్లిలాంటి సముద్రం నుండి వేరుపడి బయటకు వచ్చింది. దాని తరువాత ఒక 10-12 చేపలు కూడా బయటకు వచ్చాయి. తదుపరి కొంతకాలానికి చేపల గుంపు కూడా బయటకు వచ్చింది. అదేవిధంగా మీ యొక్క పరిణామ క్రమం కూడా పనిచేసింది. మనం మన సంఖ్య చాలా పెద్దది ఉందని అనుకుంటాము. అంటే నా ఉద్దేశ్యం, మానవుల సంఖ్య చాలా పెరిగిపోయింది. అయినా పర్వాలేదు. బహుశా ఈ కలియుగం అనుకూలమైన సమయము, సారవంతమైన ప్రదేశము కావచ్చు. చాలామంది భగవంతుణ్ణి కోరుకుంటున్నారు. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంటాను. నిన్న మీరు ప్రదర్శించిన నాటకం నేను స్వయంగా చూసిన తరువాత ఈ ప్రజలకి ఏమి జరగబోతోంది అని అనుకున్నాను. వారు సహజ యోగాన్ని ఎలా స్వీకరిస్తారు అని. అయితే వారందరూ సహజ యోగాన్ని అంగీకరించారు, ఆధ్యాత్మికతను స్వీకరించారు. ఈ ఆధునిక కాలంలో దారి మళ్లించే విషయాలేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుచేతనంటే ఆ విషయాలన్నీ అలా జరగవలసి ఉన్నాయి, అంతే. అదంతా ఒక డ్రామా. కొంతకాలానికి ఈ నాటకం ద్వారా మీరు
అది ఎంత సుందరంగా రచించబడిందో, కేవలం మనలోని అహంకార ప్రత్యహంకారాల లాంటి పనికిరాని విషయాలన్నీ భగవంతునిలో కలిసిపోతున్నాయన్న విషయాన్ని మీరు తెలుసుకుంటారు. 2000 సంవత్సరం నాటికి ప్రపంచంలో చాలామంది సహజయోగంలోకి వస్తారు. ఒకసారి ఇంతమందిని చూసేసరికి ఇంకా చాలామంది దీనిలోకి దూకుతారు. అది మానవ నైజం కూడా. ఎక్కువ మంది కనపడితేనే కానీ చాలామంది తొందరగా ఆకర్షితులవరు. కొంతమంది నన్ను ఇలా అడుగుతూ ఉంటారు, శ్రీ మాతాజీ, మేమంతా స్వర్గంలో ఉన్నాము, మేము మా జీవితాన్ని ఎంతో ఆనందిస్తున్నాము, మరి మిగతా వారి సంగతి ఏమిటి అని. అదంతా కూడా జరుగుతుంది. అయితే మిగతా వారిని నేను ఆనంద సాగరంలోకి, ఈ కరుణా సాగరంలోకి వారిని ఎలా తీసుకురావాలి అనే దాని మీద మీ చిత్తం పనిచేస్తూ ఉండాలి. మీలోని మీ యొక్క ఆ కరుణా శక్తియే మీకు బలాన్ని ఇస్తుంది అని తెలుసుకుని ఆశ్చర్యపోతారు. ఎవరైనా నిండా మునిగిపోతున్నప్పుడు, పూర్తిగా నాశనం అవుతున్నప్పుడు మీలోని ఈ కరుణా స్వభావం యొక్క శక్తియే వారిని కాపాడుతుంది. మీరు చేతనైనంత సహాయం చేస్తారు. పనికి మాలిన పనులన్నీ వదులుకుంటారు. ఇతరులను సంరక్షించడానికి మీరు కంకణం కట్టుకుంటారు. మీరు ఇలా చేస్తున్నప్పుడు మీ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఊహకు అందనంతగా పెరుగుతుంది. అదెలాగంటే, కొంత ఉప్పుని నీటిలో వేస్తే నీటి మట్టం పెరుగుతుంది. అదేవిధంగా సహజ యోగంలోకి ఎక్కువ మంది వచ్చే కొలది భగవంతుని యొక్క శక్తి ఇంకా ఎక్కువగా వ్యక్తీకరింపబడుతుంది. ఇప్పటికే అది అలా వ్యక్తీకరింపబడుతుంది. అలాగా సహజ యోగంలోకి ఇంకా ఎక్కువ మంది వచ్చే కొలది అందరూ కలిసి పనిచేయడానికి బలమైన వాహికలుగా తయారవుతారు. భగవంతుని శక్తి అనేది ఒకటి ఉందని మీరు తెలుసుకున్నప్పుడు, మీరందరూ ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు, మీరందరూ యోగులుగా మారిన సందర్భంలో ఇంతకు ముందే ఇలాంటి వారు ఉండి ఉన్నారని మీరు తెలుసుకోవాలి. ఉదాహరణకు సూఫీ మతస్థులు, నాథ్ పంథులు, అలాగే జ్ఞాన సంపన్నులు ఎంతోమంది ప్రతి మతంలోనూ ఇంతకు ముందే ఉన్నారు. వారు చేసినదేమిటి? వారు నలుమూలలా తిరిగి ప్రజలలోకి వెళ్ళి భగవంతుని శక్తి అనేది ఒకటి ఉందని వారందరికీ జ్ఞానోదయం కలిగించారు. వారు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వలేకపోవటం వలన వారు ఆ శక్తిని గురించి నిరూపించలేకపోయారు. కానీ దాని గురించి వారు విశ్వ ప్రయత్నం చేశారు. దానిని గురించి తమకు తెలిసినదంతా చెప్పారు. ఆ శక్తుల గురించి కీర్తించారు. అందుచేత మీరు అర్థం చేసుకోవలసినదేమిటంటే, మీలోని కరుణా స్వభావాన్ని వ్యక్తపరచడానికి ఎటువంటి సంకోచాలు ఉండకూడదు. ప్రజలు కష్టాల్లో కూరుకుపోతున్నారు, లేక సమస్యల్లో చిక్కుకుపోతున్నారు అని అంటే, మనుష్యుల మీద దుష్టశక్తుల యొక్క దాడి జరుగుతోందని వారు తెలుసుకోవాలి. మీలో వాత్సల్యం ఉన్నట్లయితే వారిని వాటి నుండి రక్షించడానికి మీరు మీ శక్తులన్నీ ధారపోయాలి. అదే మీ యొక్క చిత్తానందం, చిత్ విలాస్ యొక్క కార్యం అదే. ఎప్పుడైతే మీరు ఈ భగవంతుని శక్తిని పరిచయం చేయడానికి ప్రజలను తీసుకువస్తారో అప్పుడు మీ చిత్తం ఎంతో ఆనందిస్తుంది. దైవత్వం తప్ప మిమ్మల్ని రక్షించడానికి వేరే మార్గమేదీ లేదు. అందరూ చెప్పేది, ఒప్పుకునేది అదే. అయితే నాడు ఆ దైవత్వం అంటే ఏమిటి, దానిని సాధించడం ఎలాగా అనేది వారికి తెలీదు. అయితే ఈ శక్తి గురించి మీ అందరికీ తెలుసు. కుండలిని శక్తి జాగృతం చేసే శక్తి మీలో ఉంది. మీ అందరికీ చక్రాల గురించి తెలుసు. చక్రాలలోని లోపాల గురించి తెలుసు. మీకున్న వైబ్రేషన్స్ ద్వారా ప్రతి విషయంలోని సత్యాన్ని మీరు కనుగొనగలరు. ఈ చైతన్య శక్తి మీరు ఎంతగా ఉపయోగించుకుంటే మీకంత శ్రేయస్కరం. అందుచేత మీరు ఇంతవరకు వెళ్ళని ప్రదేశాలకు మీరు వెళ్ళాలి. ఈ కార్యం కోసమే వచ్చే సంవత్సరం నేను ఆఫ్రికా దేశానికి వెళ్ళదలుచుకున్నాను.
ఇలాగే ఇంకా చాలా చోట్ల మనం వెళ్ళి పని చేయవలసిన ప్రదేశాలు ఉన్నాయి. మీలో అలాంటి కరుణ, వాత్సల్యం ఉంటే అదే మిమ్మల్ని ముందుకు తోస్తుంది. తద్వారా ఎటువంటి సత్యాన్వేషణ లేని వారికి కూడా స్వాంతనను కలిగిస్తుంది. ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు. వారు కష్టాల్లో ఉన్నారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు. చాలా పేదరికంతో అలమటిస్తూ తినడానికి కూడా లేక బాధలను అనుభవిస్తున్నారు. అటువంటి వారి కోసం ఒక సమర్థవంతమైన శరణాలయాన్ని స్థాపించాలనే ఉద్దేశ్యంతో నేను ఇప్పటికే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. ఇకపై ఆ కార్యాన్ని మీరే నిర్వహించాలి. ఎందుచేతనంటే సహజ యోగంలోకి వచ్చిన తరువాత మీలోని లోభత్వం, అత్యాశలను మీరు వదిలేశారు. మీలోని వ్యామోహాన్ని వదిలేశారు. ఇలాంటివన్నీ వదిలేశారు. ఇప్పుడు మీరు వాటి నుండి బయటపడ్డారు, స్వతంత్రులు. మీరు నిజాయితీతో కూడిన కరుణా స్వభావంతో ఉంటేనే మీరు చేసే సేవా కార్యం సరైన దారిలో వెళుతుంది. లేకపోతే కొందరు దారి తప్పి ఈ సేవ పేరు మీద నాయకులుగాను, ధనవంతులుగాను మారడం మీరు చూశారు. సహజ యోగులు మాత్రం అలా చేయరు. క్రీస్తు చెప్పినట్లుగా నిజంగా మీరు ఉప్పు లాంటి వారు. ఉప్పు ఎలాగైతే నీటిలో కలిసిపోతుందో అలాగా మీరు దైవత్వంలో పూర్తిగా కరిగిపోతారు. అలాగే మీరు కూడా ఎంతో మందిని సహజ యోగంలోనికి కలుపుకుని పోతారు. అలాగని క్రైస్తవ మిషనరీ సంస్థల యొక్క బలవంతపు మత మార్పిడిలలాగా వారిని బలవంతంగా సహజ యోగంలోకి తీసుకుని రావడానికి ప్రయత్నం చేయకూడదు. ముందుగా మీరు వారు ఏ విషయంలో వెనకబడి ఉన్నారో తెలుసుకోవాలి. నిజానికి ఈ ప్రపంచంలో నిజాయితీగా అత్యాశ లేనివారు చాలా తక్కువ మంది ఉన్నారు. కొంతమంది చాలా నిజాయితీపరులుగా ఉండి ఎటువంటి దురాశ లేనివారు ఒక్కసారిగా వారికి ఏవో కొన్ని అధికారాలు రాగానే ఆశ్చర్యకరంగా వారిలో విపరీతమైన అత్యాశ రావటం నేను చూశాను. ఎప్పుడూ అలాగ ఉండని వ్యక్తులు హఠాత్తుగా ఇలాగ అత్యాశాపరులుగా మారిపోవడం చూస్తే మీరు నమ్మలేరు. అయితే సహజ యోగులు అలాగ కాదు. సహజ యోగులు ఎన్నటికీ అలా చేయరు. వారు వారిలోని వాత్సల్యాన్ని ఆనందిస్తారు. అంతేకాని వ్యామోహాన్ని, అత్యాశను, అలాంటి వాటిని వేటిని ఇష్టపడరు. అంతేకాదు, మత్తు పదార్థాలు తీసుకోవటం, తాగడం, ఇంకా ఇలాంటి పిచ్చి పనులేవి వారు సహించరు. ఎందుచేతనంటే ఆనందం ఎక్కడుందో, దేనిని ఆనందించాలో వారికి తెలుసు. ఆ ఆనందం ఎక్కడుందో ఒక్కసారి మీరు తెలుసుకుంటే దానినే ఇంకా ఇంకా పొందాలనుకుంటారు. ఈ ఆనందాన్ని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకోవటం చాలా తేలిక. సహజ యోగులు ఎలా అయితే పనిచేస్తున్నారో అలాగే యోగినీలు కూడా పనిచేయాలి అని నేను చెప్తున్నాను. ఎందుచేతనంటే స్త్రీలకు కరుణా స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సాధారణంగా స్త్రీలకు ఈ కరుణ మరియు క్షమాగుణం ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉండాలి. ఎందుచేతనంటే వారు తల్లులు కాబట్టి. వారికి పిల్లలు ఉంటారు. పిల్లల పట్ల ప్రేమ అంటే వారికి తెలుసు. తల్లి ఏ ప్రతిఫలాన్ని ఆశించదు. తన పిల్లలు బాగుండాలి, ఆనందంగా ఉండాలి అని అనుకుంటుంది. తన పిల్లలను చూసి ఆమె ఆనందిస్తుంది. మీరు స్త్రీ అయినట్లయితే వాత్సల్యం అనేది మీలోనే అంతర్గతంగా ఉంటుంది. యుక్త వయస్సులో ఉన్న ఆడపిల్లలను చూశాను. వారు చిన్నపిల్లలు కనపడితే చాలు వారి వెనకాల పడి వారిని ఎత్తుకోవటం, పరిగెట్టడం చూశాను. వాళ్లకున్న బొమ్మలతోటి వారి స్వంత పిల్లలలాగే వారిని ఆడిస్తారు. అందుచేత స్త్రీలకు ఆ వాత్సల్యాన్ని చూపించడానికి, వ్యక్తీకరించడానికి చాలా సులభం. అది అలాగే ఉండాలి. మీరందరూ వివాహితులైనప్పుడు మీలో ఉన్నటువంటి దైవశక్తి మీ భర్తలకు ఎంతో బలాన్ని ఇస్తుంది. మీరు చేసే త్యాగం ఏముంది? నేను భగవంతుని కోసం ఇది త్యాగం చేశాను, అది త్యాగం చేశాను అని అంటారు. అయితే
భగవంతుని కోసం మీరు చేసే త్యాగం ఏముంది? ఏముంది త్యాగం చేయడానికి? ఏ మాత్రం విజ్ఞత లేని మీ మెదడు తప్ప భగవంతునికి ఏమి అవసరం? ఆయనకు ఏమీ అవసరం లేదు. అటువంటప్పుడు ఆయన కోసం త్యాగం చేయవలసినదేముంది? ఒకవేళ భగవంతుని కోసం ఏదైనా చేయవలసి వస్తే చేయాలి అంతే. కొంతమంది స్త్రీలు ఇంకా నా దగ్గరకు వచ్చి ఇలా అంటారు, శ్రీ మాతాజీ, మేమే వంట వండాలి, మేమే పిల్లల బాగోగులు చూసుకోవాలి, మేమే ఇంటి పని వంట పని అన్నీ చూసుకోవాలి అని అంటారు. లేకపోతే మీరు చేసేదేముంది? రోజంతా మీరేమి చేస్తారు? గబ్బిలాలు పగలంతా చూరుకు వేలాడుతున్నట్లుగా మీరు కూడా అలా వేలాడబడతారా? మీరు ఏదో ఒక పని చేయాలి కదా. అలా చేసినప్పుడు అదేదో గొప్ప కార్యం అని అనుకోవద్దు. ఇక త్యాగం విషయానికి వస్తే మీరు త్యాగం చేసిందేమిటో నాకు తెలీదు. నిజానికి మీరు త్యాగం చేస్తున్నది మీ సంతోషం, మీ ఆనందం. మీరు చేసే ప్రతి పనిలోనూ స్వీయ ఆనందాన్ని మీరు పొందుతున్నప్పుడు మీకు అసలు అలసటే ఉండదు. మీరెప్పుడూ విసుక్కోరు. శ్రీ మాతాజీ, మేము అదంతా చాలా ఆనందిస్తున్నాము అని నా దగ్గరికి వచ్చి చెబుతారు. మీరు అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మగవారైనా ఆడవారైనా అందరిలోనూ ఉన్న శక్తి కుండలినియే. స్త్రీలు చాలామంది ఎడమ పార్శ్వం వారు అయి ఉంటారని మీకు తెలుసు. ఆమెకి కరుణాశక్తి ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మగవారికి క్రియాశక్తి ఎక్కువ ఉంటుంది. అందుచేత వాత్సల్యం అనేది చురుకుగా ఉండాలి. ఈ కలయికలో ప్రతిదీ కూడా ఎంతో సుందరమైన రీతిలో పనిచేస్తుంది. అయితే ఆ సమతుల్యం లోపిస్తే మాత్రం చాలా కష్టం. సహజ యుగంలో వివాహాలు చాలా వరకు విజయవంతమయ్యాయి. అయితే కొన్ని అలా కాలేదు. దీనికి కారణం ఏమిటంటే, అటువంటి సందర్భంలో స్త్రీల యొక్క ప్రవర్తన పురుషులలాగా, పురుషుల ప్రవర్తన స్త్రీలలాగాను ఉండడం. ఒక్కొక్కప్పుడు వారు అనవసరంగా వారికి వారు సమస్యలను సృష్టించుకోవటం చూసి నాకెంతో బాధ కలుగుతుంది, అసంతృప్తి కలుగుతుంది. వారు సహజయోగులు కాకపోతే అర్థం చేసుకోవచ్చు, కానీ వారిద్దరూ సహజయోగులే. పోనీ భార్యాభర్తలో ఒకరు సహజయోగి, మరొకరు కాకుండా అయితే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు తెలుసుకోవలసినది ఆది దంపతులైన భగవంతుడు, ఆదిశక్తి యొక్క బాంధవ్యం. అది పరిపూర్ణమైన ఏకత్వం, సంపూర్ణమైన అవగాహన. పరమేశ్వరుడు కేవలం సాక్షి స్వరూపుడు. ఆయన ఆదిశక్తి చేసే కార్యాన్ని వీక్షిస్తూ ఉంటాడు. ఆమె చాలా కరుణామయి. దేన్నైనా నాశనం చేయాలని, దేన్నైనా సంహరించాలని ఆమె కోరుకోదు. ఆమె అటువంటి కరుణామయి. కానీ ఎవరైనా ఆదిశక్తికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే అప్పుడు ఆయన రంగంలోకి ప్రవేశించి మొత్తం అక్కడున్న పరిస్థితిని మార్చివేస్తాడు. ఆ కార్యం ఎలా జరిగిందో, ఎలా పూర్తయిందో మనం అర్థం చేసుకోలేని విధంగా ఉంటుంది. ఆ లీలలను మీరు ఆనందించాలి. అదేవిధంగా సహజ యోగుల మధ్య కూడా అటువంటి ఏకీభావం, అవగాహన, ఆనందం ఉండటం అవసరం. సహజ యోగియే ఆనందించలేకపోతే ఈ జీవితాన్ని ఇంకెవరు ఆనందించగలరు? ఎవరికైతే కుండలని జాగృతి అవుతుందో, ఎవరైతే పరమాత్మ ప్రేమ శక్తిని అనుభూతి చెందారో, ఎవరైతే సత్యాన్ని తెలుసుకున్నారో, ఎవరైతే భగవంతునితో అనుసంధానమవుతున్నారో అటువంటి వారికి ఎవరికైనా సమస్యలు ఎందుకు వస్తాయో నాకు అర్థం కాని విషయం. మీరు భగవంతుని సామ్రాజ్యంలో కూర్చున్నారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఆయన సామ్రాజ్యంలో ప్రవేశించారు. అంతేకాక మీరు ఆదిశక్తి యొక్క కరుణలోను మరియు చిత్తంలోనూ ఉన్నారు అని తెలుసుకోవాలి. లేకపోతే ఎలా ఉంటుందంటే, తన జీవితాంతం భిక్షాటనలోనే గడిపిన ఒక బిచ్చగాన్ని మీరు తీసుకుని వచ్చి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టినా కానీ అతను
ఆ సింహాసనం మీద కూర్చునే అడుక్కుంటూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు సహజ యోగుల విషయంలో కూడా ఇలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి నాకు చిత్ర విచిత్రమైన ఉత్తరాలు వస్తూ ఉంటాయి. అప్పుడు అతను ఇంకా ఏదో లోకంలో ఉన్నాడు. అతను ఇటు సహజయోగి కాదు, అటు మనిషి కాదు, మధ్యస్థంగా ఎక్కడో ఉన్నాడని నాకు అనిపిస్తుంది. అందుచేత మీరందరూ ఆ స్థితిని అధిగమించాలి. ఎందుచేతనంటే మీకే కాదు, మిగతా వారికి కూడా మీ మీద చాలా చెడ్డ అభిప్రాయం ఏర్పడుతుంది. మీలోనే ఉన్న శక్తుల గురించి అర్థం చేసుకోవటం మరియు శ్రీ మాతాజీ ప్రేమ మీ అందు ఉన్నదన్న విషయం మీరు అర్థం చేసుకోవటం మీ యొక్క ఎదుగుదలకు ఎంతైనా ముఖ్యం. నన్ను నేను శ్రీ మాతాజీకి సమర్పించుకుంటున్నాను అంటే దాని అర్థం మీరు మాతాజీకి ఏమి సమర్పించుకుంటున్నారు ఆలోచించండి. మీరు సమర్పించేదేమిటంటే మిమ్మల్ని పెడదారి పట్టించేవి, మిమ్మల్ని చెడుత్రోవ పట్టించేవి, మిమ్మల్ని పక్కదారి పట్టించేవి మరియు మీలో ఉన్న అహంకార ప్రత్యహంకారాలే కదా. ఇవన్నీ సమర్పించడం కేవలం మిమ్మల్ని మీరు శుద్ధిపరుచుకోవటానికి, ఆనందించడానికి మరియు భగవంతుని గురించి తెలుసుకోవడానికే. మీరెవరో మీరు తెలుసుకోలేనప్పుడు మీరు భగవంతుని గురించి మాత్రం ఎలా తెలుసుకుంటారు? అది అసాధ్యం. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే ముందుగా పరిణతి చెందాలి. చాలామంది గొప్ప సహజ యోగులు, యోగినిలు ఉన్నారని నాకు తెలుసు. అయితే ఈ పరిణితి చెందిన గొప్ప సహజ యోగులు వారు చేరుకోవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయని, ఇంకా అక్కడ వారు పనిచేయవలసి ఉందని నేనంటాను. మొట్టమొదటిసారి నేను ఈ రోమ్ పట్టణానికి వచ్చినప్పుడు మన ప్రోగ్రాం గురించి చాలా బాగా ప్రచారం చేశాము. ఆశ్చర్యం ఏమిటంటే కనీసం ఒక్కరు కూడా ఆ హాలులో కనపడలేదు. ఈ దేశానికి ఏమవుతుందిరా బాబు అని అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు ఇంతమంది సహజయోగులు ఉండటం నమ్మశక్యం కానిది. అయితే సహజయోగం ప్రక్కలకు విస్తరిస్తున్నట్లుగానే ఇంకా ఎత్తుకు ఎదగాలి. ఇప్పుడు సంఖ్యాపరంగా ఎదుగుదల ఉన్నట్లే నాణ్యతలో కూడా ఎదగాలి. మీరు నాణ్యతలో ఎదిగినప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ మంది సహజయోగంలోకి వస్తారు. ఎందుచేతనంటే మీరు ఎప్పుడూ సామూహికతను పెంచుకోవాలని అనుకుని నా దగ్గరకు వచ్చి, శ్రీ మాతాజీ మా అంకుల్ సహజయోగి కాదు, మా అన్నయ్య సహజయోగి కాదు అని అంటూ ఉంటారు. మీకు అలాంటి భావన ఉందని నాకు తెలుసు. ముందు వాటిని మర్చిపోండి. ఎవరైతే సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటారో ముందు వారిని కలవండి. మీ నిజమైన బంధువులు వారే. అప్పుడు మీరందరూ సహజయోగంలోకి వచ్చిన తరువాత మీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ వారంతట వారే దీనిలోనికి దూకుతారు. వారి స్వభావం అటువంటిది. వారు అలాగ ఎదురు చూస్తూనే ఉంటారు. వారు సత్యాన్వేషకులు కారు. అందుచేత ఎవరైతే సత్యాన్ని అన్వేషిస్తుంటారో అటువంటి వారిని వెతికి పట్టుకోండి. నా యొక్క చిత్తం ఎల్లప్పుడూ మీ మీదే ఉంటుంది. మీరు నన్ను తలుచుకున్నప్పుడల్లా సదా నేను మీ సేవలో సంపూర్ణంగా ఉంటాను. మీరు కోరుకున్నప్పుడల్లా నా సాయశక్తుల సాధ్యమైనంత వరకు సహాయం చేయడానికి నేను మీతో ఉంటాను. మీరేదైనా చేయాలనుకున్నప్పుడు అది మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుచేతనంటే అది మీ నెత్తి మీద వేసుకుంటారు. అలా కాకుండా ఆ కార్యాన్నంతా ఈ యొక్క భగవంతుని ప్రేమ యొక్క శక్తి అయిన ఆదిశక్తి పరమ చైతన్యం మీద వదిలివేస్తే మీకు ఏదీ కష్టమని పెంచదు. అదేమీ మీరు నిర్వహించలేనంత కష్టమేమీ కాదు. నేను ఈ ఆదిశక్తి గురించి మాట్లాడదలుచుకుంటే కనీసం 10 గంటల సమయమైనా పడుతుంది. అందుచేత ఇంకా ఈ విషయాన్ని ఇక్కడ ఆపివేసి మిగతాది వచ్చే ఆదిశక్తి పూజకు చెప్తాను. ఈ పూజ అంత అవసరమా అని ఒకరు అడిగారు. ఏదైనా పూజ అంటూ చేస్తే బహుశా అది ఆదిశక్తి పూజే కావాలని నేను అనుకుంటాను.
ఈ పూజ నిర్వహింపబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుచేతనంటే ఆ విధంగానే మీరు ఆధ్యాత్మికంగా ఎదగగలరు. మీలో భగవంతుని ప్రతిబింబాన్ని అభివృద్ధి చేసుకోగలరు. ఈ ఆదిశక్తి లేక కుండలిని యొక్క శక్తి ద్వారా మీలో అంతర్గతంగా మరింత లోతులకు ఎదగగలరు. ఆదిశక్తిలో కూడా ఆది కుండలిని శక్తి ఉంది. అదే ఆది కుండలిని. దాని యొక్క ప్రతిబింబమే మీలో ఉన్న కుండలిని శక్తి. మీకు జన్మనిచ్చిన మీలోని మీ తల్లి కుండలినిని సంతృప్తి పరచడానికి మీరు ఆదిశక్తిని ఆరాధించాలి. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.